ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ షాషా ఆసిన బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? నేను కూడా హ్యాపీగా ఉన్నాను, మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మా హసనా బేగంది శాలరీ అయితే పడిందనమాట. అది ఏంటి ఎంత అనేది నేను మొత్తం మీకు చెప్తాను. అండ్ మన ఛానల్లో కొందరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారన్నమాట. వాళ్ళకు కూడా ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడు పడింది జీతం మీది? మన స్కూల్ నాది స్కూల్కి పోతున్నా. పోయిన నెలల 27వ తేదీ పడింది జీతం. ఎంత పడింది? 6,000 పడినాయి. బాగా చెప్తున్నావులే. నువ్వు బాగా చెప్తున్నావులే, నువ్వు కానీ బాగా చెప్తున్నావు. నాకు రాదు మళ్ళా ఊకట్లా నువ్వు మొంగం ఆడుకోవా? నిమ్మకాయలు తెంపాలి. చిత్రాన్నం చేయడానికి నిమ్మకాయలు ఏడున్నాయి? అదిగో నాకు తెలిసి ఆడున్నాయి 2 పైన. తీసుకు చూడు. ఉంచు, అట్లా చెట్లు ఉంచుకుంటూ ఉంచు. అమ్మినా లాస్ట్ పడింది చూడమ్మా. ఇదిగో అమ్మినా లాస్ట్ పడింది చూడు. అమ్మినా డ్రెస్ వేసుకుంటా తొందరగా, చిత్రాన్నం తిందువుగా. నీళ్ళు అందియాలా? చిత్రాన్నానికి రెడీ చేసింది అది ఆసిన బేగం. చిత్రాన్నం రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. చిత్ర 3 నెలల నుండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అన్నట్టు కదా నీకు జీతం. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ రావాలి. 3 నెలలు రావాలంగా. ఎంత రావాలా? 6, 12, 18,000 రావాలా. మీ నాన్న కొంచెం ఉండేటి మళ్ళీ మీ నాన్న అడుగుతాడు. తీసుకో. గుడ్లు బాగా ఎత్తుకొచ్చింది నీకు. తీసుకో, బండి తీసుకో. దాన్ని వాటి పాయా పిల్ల. పోన్లే. ఇంట్లో చాలా తిండి కట్టేది. చిత్రాన్నం వెళ్ళి వేస్తుంది. నూనె వేసుకొని చెప్పి ఏం చేస్తావు చెప్పు. ఆయిల్ వేసుకున్నాను. ఏం చేస్తావు? చిత్రాన్నం చేస్తావు. ఏం చేస్తావు? చిత్రాన్నం చేస్తున్నా. చిత్రాన్నం చేయనీకే ఆయిల్ వేసుకున్నాలా. ఆయిల్ వేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకున్నాలా. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటారు. తర్వాత నిమ్మకాయ రసం తింటారు. పసుపు ఇంత, ఉప్పు, గుడ్డలు ఉంటే వేసుకునవచ్చు, ఇంకా బ్యాళ్ళు వేసుకునవచ్చు. బాగుంటాయి. బ్యాళ్ళు ఆడగడుతున్నది, కొన్ని బ్యాళ్ళు వేస్తే బాగుంటుంది. లేకుంటే అమ్మ అట్లా వేసేసాం. కరపాకు వేసుకున్నాను. పచ్చి కరపాకు లేదు, తీసుకెళ్ళి నాకు రారకాడు.
ఉప్పు ఉప్పు వేసుకోవాలి. సరిపోయింది. సరిపోయినంత ఉప్పు, సరిపోయినంత పసుపు. నిమ్మకాయ రసం అన్నం వేసుకుంటాం. చిత్రాన్నానికి రెడీ. తిన్నీగా మీరు ఏంటా చిత్రాన్నం రెడీ అయింది. సెకినా బాయస్ డ్యాన్స్ మోడల్ మోడల్ జింజాల్. ఎప్పటి నుండి కడుగుతున్నావు అమ్మి నన్ను? రేపు సాయంత్రం లోపల కడిగేస్తావు మొగం? పేస్ట్ బ్రష్ అన్నీ పెట్టుకున్నావు కానీ ఏం కడగడా ఇంతవరకు. వెరీ గుడ్. బాగా నీట్గా కడిగి తొందర బాగా రెడీగా పోదాం స్కూల్కి. ఏమి ఇడిచిపెట్టి వస్తా? నేను ఇడిచిపెట్టి వస్తాను నీకు స్కూల్లో. మీ అమ్మ కూడా రెడీ అవుతుంది, తొందర రెడీ అవుతుంది, అందరు రెడీ అయితే ఇడిచిపెట్టి వస్తా. కుర్కురే కొనిస్తా, అన్నీ కొనిస్తా. నీకు కుర్కురే ప్యాకెట్ 5 రూపాయలు పెట్టి కుర్కురే ప్యాకెట్ కొన్నాను. ప్రతిరోజు 5 రూపాయలు అంటే నెలకు వచ్చేసింది అయితే 150 రూపాయలు. ప్రతి 150 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది తెలుసా నీకు నెలకి. ప్రతిరోజు కొనుక్కుంటలేవా? కొనుక్కుంటున్నావు కదా, ప్రతిరోజు కొంటుంది. మళ్ళీ కుర్కురేలు అవి కూడా కుర్కులు ఎక్కువ తినకూడదమ్మా. ఓన్లీ బిస్కెట్స్ అలాంటివి తినాలి. కుర్కురేలు తింటే అపెండిక్స్ ఆపరేషన్ అవుతుంది అంట. ఎక్కువ కుర్కురేలు తినకూడదు. ఒక్క పారైనా కూడా ఎక్కువ ఇప్పుడు ఒకసారి అంటావు, మళ్ళీ ఇంకోసారి అలవాటు అవుతుంది. అట్లా రోజు తింటూనే ఉంటావు. నీకు తెలివి ఉంటే తినాను అంటావు. ఎప్పుడైనా కాదు, ఈ ప్రతిరోజు తింటావు. నాకు తెలుసు నేను లేను ఉన్నప్పుడు తింటావు, నేను లేనప్పుడు తింటావు. చూడండి ఫ్రెండ్స్, ఈ పొట్టేళ్ళు లోపల ఉన్నాయి. ఇది పొట్టేళ్ళు కట్టడానికి ఒక రూమ్ అనమాట. సపరేట్ పొట్టేళ్ళ కోసం ఒక రూమ్ వేసినాము. అదిగో చూడండి ఒకసారి. అదిగో 1 2 1 7 ఉన్నాయి పొట్టేళ్ళు. రావమ్మ కాని రావాలా. జో అదిగో 2 పొట్టేళ్ళు ఉన్నాయి దీనిలో. ఏం చేస్తున్నాయి పొట్టేళ్ళు? ఎదురు చూస్తున్నాయి బయటికి తెరచడానికి. ఇంకా టైం అయింది తెరచాలి. బాల్ ఎవరు వేసినాడు? బాల్ తీసుకురా, అట్లా బాల్ తీసుకుంటా. మనదే అది బాల్, అట్లా ఎండ వేస్తావా? తీసుకురా. తీసుకుద్దురామా, ఇట్లా తొందరగా రా. తీసుకుద్దురామా, రామా మంచి పాప కదా నువ్వు. దాని తొందరలే గుడ్డు తెలియదు. దొరికిందా చాందు? ఓ బావా చెప్పు బావా, కొనిసం రామా. నువ్వు రా ఫస్ట్. వస్తారా? నేను రా, లేచిరా. దొరికిందా? ఇందాక కొట్టినది ఆడబడింది కదా మూల కింద. ఇద్దరు బాగాలే
పెడుతుంది ఆడ చిత్రాన్నం అవుతుంది, ఇంకా రెడీ అవుతుంది, చిత్రాన్నం కూడా రెడీ అవుతుంది, చిత్రాన్నం కూడా రెడీ అవుతుంది వీళ్ళ కోసం. కొని పోతాం కదమ్మా. సెకండ్ ఆమెన యాదవ్ తిని మేము కూడా డ్యూటీ పోతుంటుంది కదా, నూకదాన్ని పోయేది. మేము కూడా పోతాం, ఇంకా డ్యూటీ పోతాం, ఎడికైనా పోతాం. చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా. మేము కూడా డ్యూటీ పోయింది, నేను కూడా స్నానం చేసి డ్యూటీకి అయితే బయలుదేరుతాం. మీ చిత్రాన్నం ఇంకా రెడీ చేసింది, అయ్యో చిత్రాన్నం రెడీ చేసింది, చిత్రాన్నం కూడా రెడీ ఉంది. ఫోన్ కొంచెం సరిగ్గా ఫ్లైట్ లేదు, అందుకోసం చిత్రాన్నం రెడీ అయిపోయింది. టిఫిన్ చేసి అయితే డ్యూటీకి బయలుదేరదాం. చిత్రాన్నం సూపర్ ఉంది, కానీ అండి తొందర తినాలా? తింటున్నారా? బాగుందా సెకండ్ ఆమెనా? క్లాస్ బాగుంది, చిత్రాన్నం సూపరా సూపరా. బాగుంది, టేస్టీగా.